గైస్ చాలా మంది స్టూడెంట్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఫేక్ ప్రాక్సీలు యుఎస్ లో ఎక్కువైపోయాయి. అందులో కొంత భారతీయులు ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అండ్ దీని గురించి న్యూస్ లో వచ్చింది అండ్ ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ అట్ ది సేమ్ టైం నేను కూడా దీన్ని క్రాస్ వెరిఫై చేస్తూ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో నా ఒపీనియన్ నేను షేర్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడ యుఎస్ వెళ్ళే వాళ్ళని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశం నాకు అసలు లేదు, అలాగని ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అండ్ దాంతోపాటు మనం ఈ రీసెంట్ డేస్ లో జరిగిన ఆర్టికల్స్, జాబ్స్ పోవడం ఇవన్నీ కూడా మనం కలిపి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక డీటెయిల్ అనాలిసిస్ అనేది దీని మీద చేద్దామని నేను ఈ వీడియో అప్డేట్ చేస్తున్నాను. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రాక్సీలు యూఎస్ లో చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో బేసిక్ ఏంటి అంటే చాలా మంది మెరిట్ లో వాళ్ళు ఎంఎస్ కంప్లీట్ చేసి ఉంటారు అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రాక్సీ ఇంటర్వ్యూ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ కోసం $500, $700, $1000 అట్లా ఉందంట అక్కడ. ఓకే, అంటే $500 అంటే 40,000 నుంచి 45,000. ఓకే, $700 అంటే దాదాపు 60,000 ప్లస్ అప్రాక్సిమేట్లీ. సో ఆ విధంగా ఉందన్నమాట. సో అంటే అక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకుంటే మనం అండ్ ఇంకోటి ఏం చేస్తే ఏంటి అంటే చాలా మంది దాదాపు 70,000 మంది H1B వచ్చిన తర్వాత కూడా ఇంకా జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా వచ్చే పరిస్థితి లేదు. దే ఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్ బై కీపింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కన్సల్టెన్సీని నమ్మి అండ్ ఇంకా వచ్చేసి రకరకాల ప్రాక్టీసెస్ ప్రాక్సీలు చేసుకుంటూ ఈ విధంగా జాబ్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్ డేస్ లో చూసుకున్నా ఒక 30 మంది దాకా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అని డిపార్ట్ చేశారంటే వాళ్ళు వీసా క్యాన్సిల్ చేసి బాబు మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి, ఇండియాకి వెళ్ళిపోండి అని చెప్పారు. అండ్ చాలా మంది ఏంటంటే ఇంటర్న్షిప్ కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే వన్స్ ఇంటర్న్షిప్ వచ్చిందంటే జాబ్ లో మెల్లగా మనము కంటిన్యూ అయ్యేదానికి మన పర్ఫార్మెన్స్ బట్టి కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక పక్క ఏమో సేల్స్ ఫోర్స్ కంపెనీ డైరెక్ట్ యుఎస్ లో ఉన్న కంపెనీ, సేల్స్ ఫోర్స్ కంపెనీలోనే దాదాపు 300 మంది నేను తీసేస్తున్నాను హెడ్ ఆఫీస్ లో అని చెప్తే అండ్ అట్ ద సేమ్ టైం ఇండియాలో టాప్ కంపెనీస్ 80,000 ఫ్రెషర్స్ మేము రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్తా ఉంది. సో అయినా స్టిల్ చాలా మంది యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా యూఎస్కి వెళ్ళాలంటే ఆలోచించండి. ఇంకొక విషయం వచ్చేసి ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రాక్సీలు ఇండియాలో లాగా మనకి ప్రాక్సీ జరిగితే అరే బాబు నువ్వు ప్రాక్సీ అని చెప్పి నీకు జాబ్ ఇవ్వకుండా అంతతో వదిలేస్తారు. 99% ఇదే జరిగేది. ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికారంటే హృదయంతో మంచి మనసుతో ఏం చేస్తారంటే అరే బాబు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు, ముందు కంపెనీ నుంచి రిజైన్ చేయి, నువ్వు ఇంకోటి చూసుకో, నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు, మేము టెర్మినేట్ చేయమని చాలా సందర్భాలు మానవతా సహృదయంతో స్పందించి టెర్మినేషన్ లెటర్ కాకుండా నీ అంతకు నువ్వే రిజైన్ చేసి వెళ్ళిపోరా బాబు ఎందుకు నీకు ఇదంతా అన్నట్లు చాలా కంపెనీస్ లో ఆ విధంగా స్పందిస్తూ ఉంటారు. ఏంది ఇది ఇండియాలో జరిగేది, కానీ యూఎస్లో అలా ఉండదు. ఒక్కసారి నువ్వు ప్రాక్సీని తెలియదా యువర్ బ్యాన్ ఫర్ అమెరికా ఫర్ ఎవర్, అంటే నీకు అక్కడ ఎంట్రీయే ఉండదు. ఒక్కసారి నీ వీసా మీద నీ పాస్పోర్ట్ మీద ఇక్కడ క్యాన్సిల్ అయింది వీసా యూఎస్ నుంచి కొంత ఫ్రాడ్ చేసి అంటే వేరే ఏ కంట్రీ కూడా నేను రాణించడానికి అవకాశం లేదు. సో ఎవరైతే యూఎస్లో ప్రయత్నాలు చేస్తున్నారో మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు ప్రాక్సీలు చేయించుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దొరికితే లైఫ్ అనేది ఉండదు. లైఫ్ అంటే కెరియర్ ఇంకా యూఎస్లో ఉండదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మనకు రికమెండేషన్లు పనిచేయవు, లేకపోతే ఇంకోటి పనిచేయవు, ఇంకోటి ఏమి పనిచేయవు. యుఎస్ చట్టం అనేది చిన్న చట్టం, వాళ్ళ రాజ్యాంగం అనేది చాలా చిన్నది కానీ చాలా మోస్ట్ పవర్ఫుల్ రాజ్యాంగం వాళ్ళది. సో వాళ్ళు ఎవరు ఎంత తోడైనా కానీ రాజ్యాంగం తలంచాల్సిందే. కొన్ని చోట్ల కొంత ఏంటి అంటే మనం ఏదో లీగల్ గా ఫైట్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అలా ఉంటుంది, కానీ అక్కడ సిచ్యువేషన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరైనా స్టూడెంట్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్కమింగ్ వెళ్ళే వాళ్ళు మీరు యుఎస్లో అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ జాబ్స్ సో మేబీ ఇక్కడ మీకు ప్యాకేజెస్ తక్కువ ఉండొచ్చు, ఇక్కడ ప్యాకేజెస్ తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అండ్ మోర్ ఓవర్ దెన్ ఏంటి అంటే ఇక్కడ జాబ్స్ అనేవి ఉన్నాయి కానీ దాని తగ్గ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా వరకు సిద్ధంగా లేరు. రకరకాల అడ్డదారులు లైక్ బ్యాక్ డోర్ ఇంకోటి దారుల్లో వెళ్తూ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అదర్ హ్యాండ్ జాబులు తెచ్చుకునే వాళ్ళు కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ద రియాలిటీ. అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఫేక్ ప్రాక్సీలు యూఎస్లో పెడితే ఏమవుతుందో తెలుసా, వీళ్ళు మళ్ళీ అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూఎస్కి వెళ్లే ముందు ఇప్పుడు కొత్తగా ఎవరైనా వెళ్తుంటే ఆలోచించండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లేకపోతే మళ్ళీ వీసా రెన్యువల్ కోసం H1B రెన్యువల్ కోసం మళ్ళీ $1000 కట్టి ఖర్చు పెట్టుకుంటూ ఈ విధంగా ఉండేదానికంటే సబ్జెక్ట్ నేర్చుకొని ప్రయత్నం చేయండి, కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం కన్సల్టెన్సీస్ కూడా ఫేక్ కన్సల్టెన్సీ ఎక్కువ అయిపోయాయి యూఎస్లో. అందులో కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు రన్ చేస్తున్నారు అనే విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను.
సో మన మార్క్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు మార్క్ ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఉన్నారు, బట్ ఎక్కువగా ఒక చిన్న చిన్న కన్సల్టెన్సీస్ పెట్టి రన్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. ఎనీవే ఫేక్ కన్సల్టెన్సీస్ సైడ్ వెళ్ళి ఇబ్బంది పడద్దు, అండ్ ప్రాక్సీలు ఇవి దాని గురించి ఆలోచించండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ప్రాక్సీలు చేపించి ఫేక్ కన్సల్టెన్సీ సపోర్ట్ తీసుకొని ఇంకేంది ఒక్కటి దొరికినా కానీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఆలోచించండి, అండ్ దీని గురించి మీరు సీరియస్గా థింక్ చేస్తారనుకుంటున్నాను. మీరు మ్యాక్సిమం ఇండియాలో ఉండి మీరు జాబ్ తెచ్చుకోవడానికి లేకపోతే బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. నేను డెఫినెట్లీ పోను, అంటే జాబ్ రాదు నాకు అక్కడ బేసిక్గా. ఒకవేళ వచ్చినా కానీ అలాంటి అవకాశం ఉన్నా కానీ నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను. నేను ఇంకా బెటర్గా గ్రో అవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. నా ఫ్రెండ్స్కి కానీ ఒకవేళ నా తమ్ముడైనా, నా అక్క అయినా, నా చెల్లి అయినా నేను ఇదే చెప్తాను. అలాగే మీకు కూడా చెప్తాను. థ్యాంక్ యూ.